హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 31st ఎండ్ ఆఫ్ ది మంత్. ఇది ఆగస్ట్ 2024. ఇంకా నెక్స్ట్ మనం సెప్టెంబర్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. సో ఈరోజు జరిగిన స్టోరీస్ అండ్ నా లైఫ్లో జరిగిన స్టోరీస్ అన్నీ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ఇంట్రెస్టింగ్ ఇలా స్టోరీస్ కోసం, నా డైలీ లైఫ్ స్టోరీస్ కోసం, సొసైటీలో జరుగుతున్న స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మార్నింగ్ నుంచి ఏం జరిగినాయి అంటే, చెన్నైలో రీసెంట్గా ఒక ఫుడ్ ఏదో ఎగ్జిబిషన్ పెట్టారంట. దాంట్లో రెస్టారెంట్ వాళ్ళు ఫస్ట్ ఎంత బిర్యానీ తింటే 1,00,000 ప్రైజ్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 50,000 ఇలాగైతే ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేశారు. తన కొడుకు కోసం తండ్రి ఏకంగా 3 ప్లేట్స్ తిన్నాడంట బిర్యానీ మొత్తం. సో యాక్చువల్గా 4, 6 తినాలంట 1,00,000 గెలుచుకోవడానికి. 3, 4 తిన్నాడు. 4 తిన్నాక తనకైతే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. అది 50,000 వచ్చింది. సో ఇంకో ఇన్సిడెంట్. సో మనం చెప్పుకున్నట్టే ఇక్కడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆ అబ్బాయి అయితే పొలిటికల్ ఇష్యూ అయితే అయింది. సో సీసీ కెమెరాలు అయితే ఈ ఫుటేజ్ మొత్తం తనది ఏం జరిగిందనే మ్యాటర్ అయితే చూశారు. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా వీడియో తీసినందుకైతే అందరూ అతన్ని అటాక్ చేసి కొట్టారు. సో కొట్టి అదైతే ఎవిడెన్స్ అయితే ఇంకేమీ దొరకలేదు అంటున్నారు. ల్యాప్టాప్లో తన డీటెయిల్స్ ఏమీ సీసీ కెమెరా పెట్టినట్టు ఆచూకీ కానీ. ఆ అమ్మాయి కూడా చాలా ధైర్యంగా ఉంది. సో అమ్మాయినైతే ఇష్యూలోకి అయితే పెద్దగా రానివ్వట్లేదు. ఎందుకంటే ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ లోకల్ అమ్మాయిలు కూడా, హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు కూడా అదే చెప్తున్నారు. సో నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నన్ను ఏం చేయలేరు, మా డాడీ చూసుకుంటారని అయితే ఆ అమ్మాయి చెప్తున్నట్టే చెప్తున్నారు. సో ఇంకా థర్డ్ వన్ పాయింట్ వచ్చేసి, సో రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి ముంబై ఒక యాక్టర్కి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో తన పేరు కదంబరి జత్వాని. సో ఈ అమ్మాయి ఏంటంటే ఒక ఎలిగేషన్లో అయితే ఇరుక్కుంది. దీన్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఇబ్బంది పెట్టి ఫాల్స్ కేసు పెట్టి తన్ని, వాళ్ళ పేరెంట్స్ని, తిన్ని ఒక ప్రొఫెషనల్గా తను ఒక డాక్టరు అండ్ ఫ్యాషనర్ అండ్ హీరోయిన్ కూడా. సో తిన్నైతే చాలా టార్చర్ అయితే పెట్టారంట. వాళ్ళ డాడీని కొట్టడం, చెవి ప్రాబ్లం కూడా వచ్చింది. వాళ్ళ మమ్మీ ఇష్యూ వల్ల హై బీపీ పెరిగింది. వాళ్ళదేమో ప్రెస్టేజీ ఫ్యామిలీ, బాగా ప్రెస్టీజియస్ ఫ్యామిలీ అని అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ నాయకులు ఏం చెప్తున్నారంటే, వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు, అతని పేరు కుక్కల విద్యాసాగర్. సో పొలిటికల్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ నుండి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేసి ఈ అమ్మాయిని ముంబై నుంచి ఇక్కడ విజయవాడకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినట్టయితే చెప్తున్నారు. సో ఇబ్బంది పెట్టింది కూడా ఈ వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులంట. సో వాళ్ళ మ్యాటర్లో చెప్పాలంటే హనీ ట్రాప్ చేసి ఈ అమ్మాయి అతన్ని వాడుకుందని అయితే అతనేమో మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు. సో ఇదంతా రియలా ఫేక్ అనేది ఒక కన్క్లూజన్గా ఉంది. పొలిటికల్ డ్రామా అయితే బాగా జరుగుతుంది సో రీసెంట్ డేస్లో. సో తను మళ్ళీ కేసు అయితే రీఓపెన్ చేశారు. సుమిత్ర రాయ్ అని మన కొత్తగా వచ్చిన ఆఫీసర్కి అయితే ఈ కేసుని అయితే అప్పచెప్పారు. ఐపీఎస్ ఆఫీసర్కి, ఆవిడకి అప్పచెప్తే ఈ కేసుని అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ముంబై కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని పంపించి కేసు అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. సో చివరాఖరికి ఒక కన్క్లూజన్ అనేది ఇంకా రాలా వస్తుంది. సో ఈరోజు జరిగిన అప్డేట్స్ అయితే ఇవి. సో ఇంకా చెప్పాలంటే కొత్తగా ఏమీ లేదు. కొంచెం హాస్టల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సీసీ ఫుటేజ్లు ఇవన్నీ, సీసీ కెమెరాలు మీ ఫ్రెండ్స్లో ఆడదానికి ఆడదానే శత్రువు అన్నారు, ఊరికనే పోలా. సో ఇన్సిడెంట్స్ అయితే బాగా జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడి మీ భద్రతలో మీరు ఉండండి. సో ఇంతే ఈరోజు గైస్ వీడియోస్. ఇంకొక విషయం, ఈరోజుతో మనకి 9,000 అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో తొందరలో 10,000 కూడా సబ్స్క్రైబర్స్ రాబోతున్నారు. థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.